ఫ్రెండ్స్, ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ మొత్తం చూపిస్తాను. ఎట్లా ఉంది, ఎలాంటి బర్రెలు వచ్చినాయి, ఎంతమంది జనం వచ్చారో చూపించాను. ఈ బర్రె చూడండి, చాలా బాగుంది. దూడలు ఫ్రెండ్స్, జాఫరాబాదీ దూడలు ఉన్నాయి, హర్యానా దూడలు ఉన్నాయి. జాఫరాబాద్ చాలా బాగుంది. అది సైజులో ఉన్నాయి, గ్రేడ్ క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దూడలు బాగా వచ్చినాయి. చాలామంది కొంటున్నారు దూడను కూడా, ఎందుకంటే దూడలు తక్కువ రేటుకి వస్తాయేమో అని కొంటున్నారు. ఇవి కూడా బాగానే చెప్తున్నారు ఫ్రెండ్స్, 20,000 పైన చెప్తున్నారు ఒక్కొక్కటి. అవును, గేదెలు చూడండి ఫ్రెండ్స్, గేదె బాగుంది, సైజు బలం తక్కువ ఉంది కానీ గేదె బాగుంది, పచ్చిబర్రె. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ బాగా హైలో ఉంది ఫ్రెండ్స్, బాగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఇది హర్యానా బుల్లు ఫ్రెండ్స్, గేదెల మధ్యలో పెట్టేశారు. ఇది బుల్లు, సైజు ఉంది, బాగుంది ఫ్రెండ్స్. ఇది టెస్ట్ చేస్తున్నారు, డాక్టర్ టెస్ట్ చేస్తున్నారు. ఈ దూడ చూడండి, బాగుంది, బ్రీడ్ చాలా బాగుంది. బ్రీడ్ ఫ్రెండ్స్, మంచి బ్రీడ్ ఉంది. 40,000 చెప్తున్నారంట వేస్ట్ ప్రైజ్ దూడల్లో. చిన్న దూడకి 40,000 అంట, కానీ బాగుంది, క్వాలిటీ ఉంది, ప్యూర్ ముర్రా ఉంది. డైరీ ఫామ్లో ఇదే, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది తక్కువ ఏజ్. దూడల్ని కొంతమంది చాలా రేట్లకు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎర్రగడ్డ మార్కెట్లో కొంతమంది బాగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. దూడను తీసుకొచ్చి దూడను కొంటున్నారని ఎక్కువ రేట్లు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా బాగుంది దూడ, సైజు ఉంది, దూడ తక్కువ ఏజ్. దూడలో బాగున్నాయి ఫ్రెండ్స్ దూడలు. ఈ గేదెల కన్నా దూడలే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని పచ్చిబర్రెలు ఫ్రెండ్స్, దూడలు చచ్చిపోయిన నాటికి ఇట్లా పెడతారు. ఎన్ని పచ్చిబర్రెలు, నాటు గేదెలు ఇవన్నీ. జాగ్రత్తగా చూసుకుంటే మంచి బర్రెలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. మంచి బర్రెని ఏరుకొని జాగ్రత్తగా రేట్లు మాట్లాడుకొని కొనుక్కోవాలి. ఇక్కడ బర్రెలకు పాలిచ్చే బర్రెలకి ఇంజెక్షన్ చేస్తున్నారు, నేను చూశాను.
ఇంజెక్షన్ చేసి చేపుకున్నట్టు చూపించి వాళ్ళు కొంచెం ఎక్కువ పాలు ఇస్తాయని చెప్తున్నారు. మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్కెట్కి ఈరోజు వస్తాయనగా రాత్రి పాలు తీయకుండా పొద్దున్నే తీసుకొచ్చేస్తారు. అవి అట్లా చెప్పుకొని ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకొని మంచి బర్రెలని కొనుక్కోవాలి. సూడి కొనుక్కుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం సూడి బర్రెలే బాగుంటాయి ఇక్కడ. అవే కొద్దిగా పర్వాలేదు, రేట్లు కూడా పర్వాలేదు, మరి దారుణంగా ఉండవు. అన్ని బర్రెలు బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తానికి మనం కొనుక్కుని వెళ్ళిన తర్వాతే తెలుసుద్ది. మన మేతకు అలవాటు పడాలి, లేదంటే గేదెలు తగ్గిపోతాయి. ఎర్రగడ్డ మార్కెట్కి చాలామంది ముందు వచ్చి చూసి పోతున్నారు. చూసి వెళ్ళాక ఒక 2-3 సార్లు చూసుకొని బాగుంటేనే కొనుక్కుంటున్నారు చాలామంది. చూడటానికి వచ్చి ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏదైనా మాట్లాడుకున్నారు. పాల రూమ్లో ఎలా ఉన్నాయని చూస్తున్నారు. పాలు ఇస్తుందా, అన్ని రూముల్లో పాలు వస్తున్నాయా లేదా అని చూసుకుంటున్నారు. అది ఎగిరెగిరి పడుతుంది. అలా చూసుకునే కొనుక్కోవాలి. దూడలు చూడండి, దూడలు అమ్ముతున్నారు. ఏం లేదు, ఈ దూడలు 1 ఇయర్ అట్లా ఉంటాయి, 1 ఇయర్ లోపే ఉంటాయి మ్యాక్సిమం. 6 మంత్స్ అట్లా. ఇవి అయితే 6 మంత్స్ ఉన్నాయి. ఇవి గేదెల దగ్గర నుండి దూరం చేసేసి ఇట్లా అమ్మేసుకుంటున్నారు. 1 మంత్ నుండి దూడలే ఎక్కువ వస్తుంది గేదెల కన్నా. జనాలు కూడా, వచ్చిన వాళ్ళు కూడా దూడలు కొంటున్నారు, బ్రీడ్ ఉంటున్నాయని. ఒక 2 ఇయర్స్ మేపితే గట్టిగా బ్రీడ్ మంచి క్వాలిటీ వస్తుంది. అండ్ కాస్ట్ కూడా ప్యూర్ ముర్రా కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. చూడండి, ఇవన్నీ దూడలు, బుల్స్, అన్నీ మగదూడలు అన్నమాట. ఇవన్నీ ఒక్కసారిగా అమ్మేస్తారు. మంచి బ్రీడ్ ఉంటే మేపుతారు, లేదంటే కటింగ్కి వెళ్ళిపోతాయి మ్యాక్సిమం. గేదెలు అయితే బాగానే ఉంటాయి. చూసుకోవాలి ఫ్రెండ్స్, వెతుక్కోవాలి, ఏరుకొని తీసుకోవాలి. మంచి సైజు, మంచి పొదుగు బాగుండాలి, మంచి షేప్ ఉండాలి ఫ్రెండ్స్ గేదెలో. అప్పుడే పాలు ఎక్కువ ఇవ్వగలుగుతాయి. పొదుగు షేప్ ఎలా ఉందో దాన్ని బట్టే పాలు వస్తాయి ఫ్రెండ్స్. అన్ని రొమ్ములు సమానంగా ఉండాలి. అన్ని రొమ్ములు అన్నిట్లో సమానం లేకపోయినా మినిమం 70 to 80% అన్నా మ్యాచ్ అవ్వాలి. పాలనరం ఎంత పెద్దగా ఉంటే అంతే పాలు ఇవ్వగలదు. పొదుగు ఎంత ఉన్నా పాలనరం లేకపోతే పాలు ఇవ్వలేదు ఫ్రెండ్స్. అదంతా కండ పొదుగు అయింది. అన్నీ చూసుకోవాలి, కండ పొదుగా లేకపోతే పాల పొదుగా అనేది. చూడండి ఈ గేదెని చూడండి ఫ్రెండ్స్. దీని పొదుగు చూడండి, పైకి ఉంది. 4 రొమ్ములు 80% అన్నా సమానంగా. రొమ్ములు విడిగా ఉండాలి ఫ్రెండ్స్, అటు ఇటు స్పష్టంగా కనపడాలి, అప్పుడే బాగుంటుంది. గేదె దగ్గర బలం లేదు. ఈ జాఫ్రాబాద్, దీన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. దీని రొమ్ములు కూడా 4 సమానంగా చూసుకోవాలి. పాలనారం కూడా పర్వాలేదు, బాగుంది. అన్నీ చూసుకుని కొనుక్కోవాలి ఫ్రెండ్స్. సైజు చూడాలి గేదె. ప్రైవేట్ మార్కెట్లో 7 months అంటే మినిమం
6 ఉంటుంది. టెస్ట్ చేయించాక కూడా 1 మంత్ తక్కువ వేసుకోవాలి మనం, అప్పుడు మనకు కన్ఫర్మ్ అవుతుంది. చూడు ఫ్రెండ్స్, ఈ ఎద్దు లేత ఎద్దు తాడు బీసుకుపోయి చచ్చిపోయింది ఫ్రెండ్స్. దీని ఓనర్ దగ్గర లేకపోవడం వల్ల తాడు బీసుకుపోయి చచ్చిపోయింది. ఇంకా మిగతా 2 ఉన్నాయి, ఇవి బాగానే ఉన్నాయి. మంచి బాగుంది ఫ్రెండ్స్, అసలు చచ్చిపోయింది పాపం. చూసుకోవాలి అందరూ, ఎవరైనా సరే. పాప కూడా తెగిపోయింది. అలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం కట్టేటప్పుడు జాగ్రత్తగా కట్టాలి. రింగ్స్తో కడితే ఏమైందంటే ఎంత తిరిగినా రింగులో హోల్లో పెట్టి ఉంటుంది, ఆ రింగ్ది చైన్ రింగ్ది. దాన్ని పెట్టి కడితే ఏమైందంటే అప్పుడు అవి గిరగిర తిరిగినా సరే వాటికి ఇబ్బంది ఉండదు, మెడ బీసుకుపోదు. వాటికి రింగ్ ఒకటే తిరుగుతుంది కాబట్టి బీసుకుపోదు. ఎవరైనా సరే అలాంటివి ప్రిఫర్ చేయండి, ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. చూడండి బుల్లు, ఇది కూడా బుల్లే, అరేనా బుల్లే. వయసు ఉంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇది బుల్లు. చూడండి ఫ్రెండ్స్, ఆ గేదెని ఆటో దించకుండానే టెస్ట్ చేస్తున్నారు. 2 గేదెలని ఆటో దించకుండానే టెస్ట్ చేస్తున్నారు. ఇది బుల్లే ఫ్రెండ్స్, ఇది నాటు బుల్లు. ఇది కూడా నాటుదే ఫ్రెండ్స్. ఈ పడ్డలు చూడండి, ఇవన్నీ పడ్డల కింద వస్తుంది. పడ్డలన్నీ సపరేట్గా కట్టేస్తున్నారు ఫ్రెండ్స్. గేదెలన్నీ సపరేట్గా కడుతున్నారు, పడ్డలన్నీ సపరేట్గా కడుతున్నారు. మంచి సైజు ఉన్నాయి అందరూ. ఇవి నాటు పడ్డలు, ఊరుల్లో. పడ్డలు కొనవచ్చు ఫ్రెండ్స్, పొలం ఎక్కువ ఉంది ఉన్న వాళ్ళకి. పొలం ఎక్కువ ఉన్న వాళ్ళు వదిలేసి మేపితే శ్రమ తక్కువ ఉంటుంది. పట్టాలు కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్, బాగా వచ్చారు జనం. చూడండి ఎంతమంది ఉన్నారు జనం. ఓన్లీ పడ్డలు కొంటాకి వచ్చారు వీళ్ళందరూ. ఈ పడ్డలు కొనుక్కొని పొలం ఎక్కువ ఉన్న వాళ్ళు వదిలేస్తే, గడ్డిలోకి వదిలేస్తే ఇవి బాగా మేసి బాగుంటాయి ఫ్రెండ్స్, బాగుంటాయి. అప్పుడు బాగా అంటే మనకి శ్రమ తక్కువ ఉంటుంది, శ్రమ తక్కువ ఉండి మేపుకోవచ్చు. ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బర్రెలతో పాటు కొన్ని పట్టలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవైతే చూడు డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు, కొత్తగా పెట్టేవాళ్ళు కొన్ని గేదెలు కొన్ని పద్ధతుల్లో పెట్టుకొని
పడదోళ్ళని గేదెలతో పాటు పడదోళ్ళు కూడా మేపుకుంటే శ్రమ తక్కువ ఉండుద్ది. డైరీ ఫామ్లో నెక్స్ట్ 2 years తర్వాత మంచిగా గేదెలు అవుతాయి ఫ్రెండ్స్. అవి కట్టి మేపుకుంటే. బట్ పడ్డలు కొంచెం తక్కువ రేట్లు కొనుక్కోవాలి. ఇక్కడ 40,000 కన్నా ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్. అసలు చూడండి, పడ్డ ఏజ్ ఎక్కువ ఉంది దీనికి. కొనుక్కటి చూడండి చాలా వచ్చింది.